విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి టెస్ట్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. ఇక ఈ విజయంతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. కీలకమైన ఈ పోరులో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు యువ బ్యాటర్ శుభ్మన్ గిల్. గత కొంతకాలంగా తన ఫామ్పై వస్తున్న తీవ్ర విమర్శలకు ఈ సెంచరీతో కౌంటర్ ఇచ్చాడు. అయితే మ్యాచ్ అనంతరం గిల్ సంచలన నిజాలు వెల్లడించాడు. తాను బ్యాటింగ్కి దిగే ముందు ఇంజెక్షన్లు తీసుకొని ఆడానని షాకింగ్ న్యూస్ చెప్పాడు. మరి గిల్ ఎందుకు ఇంజెక్షన్లు తీసుకున్నాడు? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. శుభ్మన్ గిల్ టీమిండియాలో అతి తక్కువ కాలంలో కీ ప్లేయర్గా గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే గత కొన్ని మ్యాచ్ల నుంచి దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలతో పాటు ఒత్తిడి ఏర్పడింది. పైగా విశాఖ మ్యాచే అతడికి ఆఖరి ఛాన్స్గా టీమిండియా మేనేజ్మెంట్ సైతం గిల్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించి అద్భుతమైన సెంచరీతో తన ప్లేస్ను పదిలం చేసుకున్నాడు గిల్. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో 147 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతో 104 పరుగులు చేసి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఇదిలా ఉండగా మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత మాట్లాడిన గిల్ సంచలన నిజాలు వెల్లడించాడు. శుభ్మన్ గిల్ మాట్లాడుతూ, నేను సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగే ముందు ఇంజెక్షన్లు తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నా వేలికి గాయమైంది. దాంతో నేను బ్యాటింగ్కు దిగుతానో లేదో అని అందరూ భయపడ్డారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో జట్టుకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంజెక్షన్లు తీసుకొని మరీ బ్యాటింగ్కు దిగాను. ఆ బాధతోనే సెంచరీ చేశాను అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు ఈ యువ బ్యాటర్. ఇక ఈ విషయం తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్ గిల్పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నీ సాహసానికి సెల్యూట్ గిల్ అంటూ కితాబిస్తున్నారు. ఇక మూడో టెస్ట్ రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది. మరి టీం కోసం ఇంజెక్షన్లు తీసుకొని మరీ బ్యాటింగ్కు దిగి సెంచరీ చేసిన యువ క్రికెటర్ గిల్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.